న్యూస్ చూస్తున్నాం. మరో గంటలో తెలంగాణలో నైట్ కర్ఫ్యూ మొదలు కానుంది. ఇప్పటికే బార్లు, వైన్ షాపులు, థియేటర్లు బంద్ అవుతున్నాయి. రోజు రోజుకు పెరుగుతున్న కరోనా కేసులతో తెలంగాణలో నైట్ కర్ఫ్యూ విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాత్రి 9 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు కర్ఫ్యూ విధిస్తూ జీవో జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. మే 1వ తేదీ వరకు ఈ కర్ఫ్యూ కొనసాగనుంది. అత్యవసర సేవలైన పాలు, నీళ్లు, మెడికల్, ఆహార పదార్థాల పంపిణీ, పారిశుధ్య సేవలు, కేబుల్ సర్వీసులు, ఐటీ అనుబంధ సేవలకు మినహాయింపు ఇచ్చింది ప్రభుత్వం. ఇప్పటికే పబ్బులు, క్లబ్బులు, రెస్టారెంట్లు, బార్లు, థియేటర్లు మూతపడ్డాయి. పెట్రోల్ బంకులు, మెడికల్ షాపులు తెరుచుకునే ఉంటాయి. అత్యవసర సేవల్లో మినహాయింపు ఇచ్చినవి తప్ప మిగతా షాపులు, మాల్సు, వాణిజ్య కార్యకలాపాలన్నీ రాత్రి 8 గంటలకే మూసేయాలని ఆదేశించింది సర్కార్. సరిగ్గా ఏడాది తర్వాత రాష్ట్రంలో మళ్లీ నైట్ కర్ఫ్యూ ప్రారంభమైంది. ప్రస్తుతం కనిపిస్తున్న కరోనా సెకండ్ వేవ్ ఉధృతిని ఈ కర్ఫ్యూ ఏ మేరకు కట్టడి చేస్తుందన్నది ప్రశ్నార్థకంగా మారింది. దీంతో తెలంగాణలో కూడా లాక్డౌన్ ప్రకంపనలు తప్పేలా లేవన్న ఒక అభిప్రాయం కూడా వినిపిస్తుంది వైద్య నిపుణుల నుంచి. కరోనా కేసుల పెరుగుదల, ప్రభుత్వం చేపట్టిన చర్యలపై హైకోర్టు సంతృప్తి చెందకపోతే రాష్ట్రంలో ఈ నెల 23న లాక్డౌన్కు ఆదేశించే అవకాశం ఉన్నట్టుగా కూడా సమాచారం వస్తోంది. రైట్, మరొక గంటలో కర్ఫ్యూ స్టార్ట్ కాబోతుంది. ఇప్పటికే అన్ని షాపులు, అలాగే బార్లు, రెస్టారెంట్లు, థియేటర్లు మూతపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సిటీలో ప్రస్తుతం ఎలాంటి సిచ్యువేషన్ ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధులు సిద్ధంగా ఉన్నారు. ఎస్ కిరణ్ అమీర్పేట్ బిగ్ బజార్ నుంచి అతను సిద్ధంగా ఉన్నాడు. అలాగే సునీల్ మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు. ఆర్టీసీ క్రాస్ రోడ్ సుదర్శన్ థియేటర్ దగ్గర సునీల్ సిద్ధంగా ఉన్నారు. అలాగే మరొక ప్రతినిధి కే కిరణ్ పంజాగుట్ట వైన్స్ నుంచి ఆయన సిద్ధంగా ఉన్నారు. ఫస్ట్ మనం ఎస్ కిరణ్ దగ్గరికి వెళ్దాం. అమీర్పేట్ బిగ్ బజార్ నుంచి ఆయన లైవ్లో మనకి సిచ్యువేషన్ వివరించడానికి సిద్ధంగా ఉన్నారు. ఎస్ కిరణ్, అక్కడ సిచ్యువేషన్ ఎలా కనిపిస్తుంది? 8 గంటలకల్లా అన్నీ క్లోజ్ చేయాలని ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చిన నేపథ్యంలో షాప్స్ యజమానులు స్వచ్ఛందంగా మూసేస్తున్నారా? ఇప్పుడు లైవ్లో ఉన్న సిచ్యువేషన్ వివరించండి. రైట్ వాలి, కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మేనేజ్మెంట్ డిజాస్టర్ యాక్ట్ 2005 ప్రకారంగా నైట్ కర్ఫ్యూ విధిస్తూ నిబంధనలు, ఉత్తర్వులు కూడా జారీ చేసిన నేపథ్యంలో హైదరాబాద్లో మరో గంట వ్యవధిలోనే నైట్ కర్ఫ్యూ అమల్లోకి రానున్న నేపథ్యంలో షాపింగ్ మాల్స్ కావచ్చు, అలాగే రిటైల్ సంబంధించిన ఏవైతే సంస్థలు, షాపింగ్ మాల్స్ ఉన్నాయో అవన్నీ కూడా స్వచ్ఛందంగా మూసివేసిన పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి మనం హైదరాబాద్లోని అమీర్పేట్ బిగ్ బజార్ వద్ద ఉన్నాం. బిగ్ బజార్ వద్ద గమనించినట్లయితే ఆల్మోస్ట్ అన్ని షాపింగ్ మాల్స్, షాపింగ్ కాంప్లెక్స్లు స్వచ్ఛందంగా మూసివేయడం జరిగింది. అలాగే స్టోరుకు సంబంధించిన సమయ పాలన కూడా ఉదయం 9 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు అని చెప్పి కూడా చాలా పెద్దగా కూడా బోర్డు ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మనం చూస్తున్నాం విజువల్స్లో. అమీర్పేట్ బిగ్ బజార్లోని అతిపెద్ద షాపింగ్ మాల్ ఇది. ఇప్పటికే ఫుడ్ బజార్తో పాటు అలాగే వెజిటబుల్స్ మాల్స్ కావచ్చు, అలాగే రిటైల్ వ్యవస్థ ఏదైతే ఉందో అవన్నీ కూడా స్వచ్ఛందంగా మూసివేయడం చేయడం జరిగింది. ఇప్పటికే స్టాఫ్ అందరినీ కూడా, సిబ్బందిని అందరినీ పంపించి వేయడం జరిగింది. అలాగే కస్టమర్లను 7:30 నుండే ఎవరు కూడా లోనికి అనుమతించని పరిస్థితి కూడా కనిపించింది. ఇక ఎందుకంటే బిల్డింగ్ దగ్గర కావచ్చు, అలాగే క్రౌడ్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి సిబ్బంది ఏవైతే షాపింగ్ మాల్స్ నిర్వహిస్తున్నారో అందరూ కూడా స్వచ్ఛందంగా షాపింగ్ మాల్స్ మూసివేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ప్రజలు మాత్రం ప్రస్తుతం ఉన్న కరోనా కేసెస్ పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా ఈ సిచ్యువేషన్ అర్థం చేసుకొని వారు తమ ఇళ్లలోనే ఉండాలని చెప్పి పోలీసులు సూచించిన నేపథ్యంలో హైదరాబాద్ నిత్యం రద్దీగా ఉండే అమీర్పేట్ కావచ్చు, అలాగే పంజగుట్ట, బంజారా హిల్స్, ఖైరతాబాద్ లాంటి ఏవైతే పరిసర ప్రాంతాలు ఉన్నాయో వీటన్నిటి కూడా స్వచ్ఛందంగా షాపింగ్ మాల్స్ మూసివేసిన పరిస్థితి కనిపిస్తుంది. సరిగ్గా సంవత్సరం తర్వాత మరోసారి నైట్ కర్ఫ్యూ విధించడం అనేది కూడా ప్రజల్లో ఒక ఆందోళనకరమైన పరిస్థితి కనిపించినట్టు మాత్రం హైదరాబాద్లో మరికొ కొద్దిసేపట్లోనే నైట్ కర్ఫ్యూ అమల్లోకి రాబోతోంది. కాబట్టి స్వచ్ఛందంగా షాపింగ్ మాల్స్ అన్నిటి కూడా మూసివేసిన పరిస్థితి కనిపిస్తుంది. నిబంధనలు మాత్రం ఉల్లంఘిస్తే వారిపైన ఐపీసీ సెక్షన్ 188 ప్రకారం కేసులు నమోదు చేసి వాహనాలు సీజ్ చేస్తామని చెప్పి పోలీసులు ఆదేశాలు కూడా జారీ చేసిన నేపథ్యంలో ఎక్కడికక్కడ కూడా వాహనదారులు వారి కార్యకలాపాలు ముగించుకొని అందరూ కూడా తమ ఇంట్లోకి చేరుకుంటున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఆల్మోస్ట్ చాలా వరకు షాపింగ్ మాల్స్ మూసివేయడం జరిగింది. అలాగే చిరుపే వ్యాపారాలు కూడా వారు ఏదైతే బిజినెస్ ఉన్నో వారి అన్నింటినీ కూడా కట్టడి చేసి ఇంటికి కూడా వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వం ఏదైతే జారీ చేసిన ఉత్తర్వులు ఉన్నాయో వాటిలో మాత్రం కొన్ని నిబంధనల ప్రకారంగా కర్ఫ్యూను పటిష్టంగా అమలు చేసేందుకు రాత్రి 9 నుండి ఉదయం 8 గంటల వరకు విధించిన కర్ఫ్యూను మాత్రం పోలీసులు
అలాగే ట్రాఫిక్ పోలీసులు కావచ్చు, అలాగే లా అండ్ ఆర్డర్ పోలీసులు కావచ్చు చాలా పకడ్బందీగా అమలు చేస్తున్నారు. ప్రజలను ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ ఉన్నారు. అలాగే షాపింగ్ మాల్స్లో కూడా చాలా వరకు అనౌన్స్మెంట్స్ కూడా చేయడం జరిగింది. ఎందుకంటే 9 గంటల నుండి నైట్ కర్ఫ్యూ ఉంటుంది కాబట్టి, ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ ఉంటుంది కాబట్టి అందరూ కూడా షాపింగ్ ఎవరైతే చేయడానికి వస్తున్నారో కస్టమర్స్ అందరూ వెనుతిరగాల్సిన అవసరం ఉందని చెప్పి అనౌన్స్మెంట్స్ కూడా చేయడం జరిగింది. ఇక మనం చూస్తున్నాం హైదరాబాద్ ఏదైతే నిత్యం రద్దీగా ఉంటుందో అమీర్పేట్ కావచ్చు, యూసుఫ్ కూడా కావచ్చు, అలాగే బంజారాయిల్స్ పంజగుట్ట వైపు టువర్డ్స్ వెళ్ళే ఏదైతే రహదారులు ఉన్నాయో బోసిపోయాయని చెప్పాలి. ఇక మరికొద్దిసేపట్లో నైట్ కర్ఫ్యూ అమల్లోకి రానుండడంతో పబ్లిక్ అందరూ కూడా చాలా వరకు అవగాహన వచ్చింది. ఉదయం నుండి కూడా చాలా వరకు ప్రసార మాధ్యమాల్లో కర్ఫ్యూ అమలు కాబోతుందని చెప్పి ఏదైతే సమాచారం అందిన నేపథ్యంలో ప్రజలందరూ అలర్ట్ అయ్యారు. ఇక వారి ఇంట్లలోకి గమ్యస్థానాలకి చేరుకుంటున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మళ్ళీ మొత్తంగా నైట్ కర్ఫ్యూని మాత్రం స్వచ్ఛందంగా సంస్థలు, షాపింగ్ మాల్స్, అలాగే రిటైల్ వ్యవస్థ ఏదైతే ఉందో కర్ఫ్యూను నిబంధనలకు ముందే ఏదైతే సమయపాలనకు ముందే కూడా మూసివేయడం జరిగింది. షాపింగ్ మాల్స్ అన్నీ కూడా మూసివేసిన నేపథ్యంలో ఎక్కడికక్కడ కూడా వారందరూ అంటే పబ్లిక్ కావచ్చు, అలాగే ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో అందరూ కూడా ఇంటికి చేరుకుంటున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది. కర్ఫ్యూ నిబంధనలు మాత్రం పోలీసులు ఖచ్చితంగా అమలు చేస్తూ ఉన్నారు. ఎవరైతే దురుసుగా ప్రవర్తిస్తారో, అలాగే నియమ నిబంధనలు ఎవరైతే పాటించిన వారు ఉంటారో వారిపైన ఖచ్చితమైన చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. కానీ పోలీసులు మాత్రం కొన్ని సూచనలు చేస్తున్నారు పోలీసులకు. ఎందుకంటే ఎవరి పట్ల కూడా దురుసుగా ప్రవర్తించకూడదు. ఇవాళ నుండి నైట్ కర్ఫ్యూ అమల్లో ఉంటుంది కాబట్టి వారికి చైతన్యపరిచి వారికి ఎడ్యుకేట్ చేసిన తర్వాతనే సరైన చర్యలు తీసుకోవాలని డీజీపీ నుంచి కూడా ఆదేశాలు ఉన్న నేపథ్యంలో పోలీసులందరూ కూడా నేరుగా ప్రజల్లోకి వెళ్ళడం కావచ్చు, అలాగే షాపింగ్ మాల్స్ దగ్గర వెళ్ళడం కావచ్చు, చిరు వ్యాపారులు కొన్ని సూచనలు చేసిన నేపథ్యంలో ఎక్కడికక్కడ వారందరూ కూడా షాప్స్ కట్టేసి ఇంటికి చేరుకుంటున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మే 1 తారీఖు వరకు ఈ కర్ఫ్యూ కూడా అమల్లో ఉండబోతుంది. రాత్రి 9 గంటల నుండి 5 గంటల వరకు. ఇక కొన్ని వెసులుబాటు కూడా కల్పిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది వాళ్ళు. ఎందుకంటే మంచినీటి సదుపాయం కావచ్చు, ఆహార పదార్థాలు కావచ్చు, మెడికల్ ఎమర్జెన్సీ సర్వీసెస్ కావచ్చు, మెడికల్ షాప్స్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, ఇక విద్యుత్ సంబంధించిన రవాణా అంటే ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కావచ్చు, వీటన్నిటి కూడా వెసులుబాటు కల్పించింది. ఇక అలాగే 9 తర్వాత కూడా ఎవరైతే ట్రాన్స్పోర్ట్ అంటే బస్సులలో కావచ్చు, అలాగే ఊళ్ళ నుండి హైదరాబాద్ చేరుకుంటున్నారో వారి దగ్గర టికెట్స్ కూడా ఉండాలి అని ప్రభుత్వం కూడా నిర్ణయించింది. కొన్ని ఆదేశాలు కూడా జారీ చేసిన నేపథ్యంలో ఇక పోలీసులు కావచ్చు, అలాగే అన్ని వ్యవస్థలు ఏవైతే అనుసంధానం చేస్తూ కూడా కర్ఫ్యూను పకడ్బందీగా అమలు చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. ఇక ఓవరాల్గా మాత్రం హైదరాబాద్లోని అమీర్పేట్ కావచ్చు, బంజారాహిల్స్, అలాగే యూసుఫ్ కూడా ఈ పరిసర ప్రాంతాలు ఏవైతే అతిపెద్ద షాపింగ్ మాల్స్ ఉంటాయో వాటన్నిటిని కూడా స్వచ్ఛందంగా మూసివేయడం జరిగింది వాళ్ళు. ఓకే, థ్యాంక్ యూ కిరణ్. అది అమీర్పేట్ బిగ్ బజార్ నుంచి మనం లైవ్లో చూసాం. షాపింగ్ మాల్స్ అన్నీ స్వచ్ఛందంగా క్లోజ్ అయ్యాయి, కర్ఫ్యూను పాటిస్తున్నారు. కస్టమర్స్ కూడా 8 గంటలకే అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టుగా తెలుస్తుంది. ఆ విజువల్స్ బట్టి చూస్తే మనకి అర్థమవుతుంది. ఒకసారి మనం పంజాగుట్ట వెళ్దాం. పంజాగుట్ట నుంచి మరొక ప్రతినిధి కే కిరణ్ మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అక్కడ బార్ అండ్ రెస్టారెంట్ దగ్గర ఎలాంటి సిచ్యువేషన్ ఉందో వివరించడానికి. కే కిరణ్, అక్కడ సిచ్యువేషన్ ఏ రకంగా ఉంది? బార్ అండ్ రెస్టారెంట్లో ఎప్పుడు రద్దీగా ఆ ఏరియాలో నేను కూడా వెళ్తూ ఉంటాను, చూస్తూ ఉంటాను. ఇప్పుడు 8 గంటలకి పూర్తిగా క్లోజ్ అయిందా బార్ అండ్ రెస్టారెంట్? అక్కడ ఏంటి సిచ్యువేషన్? మళ్ళీ మరికొద్ది సేపట్లో లాక్డౌన్ ఇటు కర్ఫ్యూ అమల్లోకి రాబోతున్న నేపథ్యంలో ప్రస్తుతం అయితే పంజగుట్ట ప్రాంతంలో గంటకు ముందే అన్ని దుకాణాలు కూడా స్వచ్ఛందంగా మూతపడిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం నేను రెస్టారెంట్ దగ్గర ఉన్న నిత్యం ఇక్కడ ఇసుకేసరాలంత జనంతో కూడా కిటకిటలాడే రెస్టారెంట్ ప్రస్తుతం చూసుకోవచ్చు. మనం ఈ ప్రాంతంలో కొద్ది నిమిషాల క్రితమే నిర్వాహకులు స్వచ్ఛందంగా ప్రస్తుతం అయితే దుకాణాలని మూసేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రతిరోజు కూడా ఇక్కడ కొన్ని వందల మంది నిత్యం కిటకిటలాడుతూ కూడా టేక్అవే ఐటమ్స్తో పాటు ఆ రెస్టారెంట్లోకి వచ్చేందుకు కూడా జనం ఎక్కువగా కనిపిస్తారు. ప్రస్తుతం అయితే చూసుకోవచ్చు విజువల్స్లో పూర్తిగా సరిగ్గా 8 గంటలకి క్లోజ్ చేశారు వాళ్ళంతా. ఎందుకంటే కర్ఫ్యూ 9 గంటలకి ఖచ్చితంగా స్టార్ట్ అవబోతుంది కాబట్టి కర్ఫ్యూలు ఎక్కడ ఇరుక్కోకుండా ఇబ్బంది పడకుండా ముందస్తుగానే ప్రస్తుతం అయితే నిర్వాహకులు క్లోజ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో ఇటు 3 కమిషనరేట్ల పరిధి కూడా కమర్షియల్ సెక్టర్తో పాటు బార్లు, రెస్టారెంట్లు, వైన్ షాపులతో పాటు అన్ని సెక్టార్లకు సంబంధించి కూడా షాపులు 8 గంటలకి ప్రస్తుతం అయితే క్లోజ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే నిర్వాహకులంతా కూడా ఇక్కడ నుంచి వాళ్ళ ఇళ్ళకి చేరుకోవాలంటే మరొక చాలా సమయం పట్టే అవకాశం ఉంటుంది కాబట్టి 4 గంట ముందే ప్రస్తుతం అయితే షాపులు క్లోజ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. యాక్ట్ని ఈసారి తెలంగాణ పోలీసులు, ముఖ్యంగా హైదరాబాద్ పోలీసులు కూడా చాలా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి కర్ఫ్యూ సమయంలో ఎవరైనా ఎసెన్షియల్ సర్వీస్ కాకుండా ఏదైనా ఇతర కార్యాలతో బయటకు వస్తా మాత్రం కూడా జస్ట్ యాక్ట్తో ప్రకారం కేసులు కూడా
కర్ఫ్యూలను అమలు చేస్తామంటూ ఉదయం చెప్పిన నేపథ్యంలో ఇప్పటికే కర్ఫ్యూ సంబంధించి కూడా చాలా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేసేందుకు 3 కమిషనర్ సంబంధించిన పోలీసులు కూడా ఇప్పటికే ఏర్పాటు చేశారు. చాలా ఏవైతే ప్రధాన కూడలు ఉంటాయో ఆ కూడల్లో కూడా పోలీసులు చేరుకొని పికెటింగ్ 9 గంటలకి కర్ఫ్యూ మొదలు కాగానే ఎవరైతే అనవసర కారణాలతో బయటకు వస్తే వారిని కూడా అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తుంది. వారికి మందలిస్తారు ముందుకు, ఎందుకంటే ఈ రోజు నుంచి కర్ఫ్యూ స్టార్ట్ అవబోతుంది కాబట్టి ముందు హెచ్చరికలు జారీ చేసిన తర్వాత కూడా నిబంధనలు అతిక్రమిస్తే మాత్రం కూడా వాటి కఠిన చర్యలు తీసుకునే వెసులుబాటు అయితే ప్రస్తుతం అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. పూర్తి స్థాయిలో మొత్తంగా 3 కమిషనరేట్ల పరిధిలో కదా బార్లు, రెస్టారెంట్తో పాటు కిరాణా షాపులతో పాటు కూడా అన్ని ప్రస్తుతం అయితే మూసేసిన పరిస్థితి కనిపిస్తుంది. జన సామర్థ్యంతో ఉండే ఎక్కువగా పంజాగుట్ట ప్రాంతం కూడా ప్రస్తుతం అయితే కొంత నిర్మానుష్య వాతావరణంతో దర్శిస్తూ కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో కూడా ఒక్క 15 నిమిషాల వ్యవధిలోనే పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు విద్యుత్ దీపాలతో కూడా కొంత వెలిగిపోయిన రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్ కూడా ప్రస్తుతం అయితే క్లోజ్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. రేపు ఉదయం 5 గంటలకు కర్ఫ్యూ మరి ఉండబోతుంది కాబట్టి అప్పటిదాకా ప్రస్తుతం అయితే నిర్వాహకులు చెప్తున్నారని చెప్తున్నారు. ఎందుకంటే రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ కేంద్రంగా పాజిటివ్ కేసు సంఖ్య విపరీతంగా పెరిగిపోవడం, బహిరంగ ప్రదేశాలు, రెస్టారెంట్లో కూడా విచ్చలవిడిగా జనం బయటకు రావడం, గుంపులు కూడుతూ కూడా కొంత షాపింగ్ మాల్స్ వద్ద కనిపించిన నేపథ్యంలో ప్రస్తుతం అయితే ఆ పరిస్థితి కనిపించట్లేదు. ఒక్కొక్కసారిగా పూర్తిగా ప్రస్తుతం మనం చూసుకోవచ్చు పంజాగుట్ట సర్కిల్లో కూడా నిర్మానుష్యంగా ఉండే ప్రాంతం అంతా కూడా కొంత ప్రస్తుతం అయితే నిర్మానుష్యంగా కనిపిస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే మరొక 45 నిమిషాలలో కూడా కర్ఫ్యూ అమల్లోకి రాబోతుంది కాబట్టి కేవలం ఆర్టీసీ బస్సుల కోసం రోడ్ల మీద వెయిట్ చేసేవారు, ఇతర పనుల కోసం వారు కూడా ఇతర వాహనాలను చూసుకుంటూ కూడా నేరుగా ఇంటికి వెళ్ళే ప్రయత్నం అయితే ఇక్కడ కనిపిస్తుంది. ప్రస్తుతం విజస్లో చూసుకోవచ్చు నిర్మానుష్య వాతావరణం కూడా ప్రస్తుతం అయితే ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మరొక 9 తర్వాత కూడా కర్ఫ్యూ అమల్లోకి వస్తుంది. అప్పటి నుంచి కూడా ప్రైవేట్ వెహికల్స్ కొన్ని వెహికల్స్ అసెన్షియల్ వెహికల్స్ సంబంధించి కూడా మిగతా వెహికల్స్ ఇవి కూడా ప్రస్తుతం అయితే రోడ్ల మీదకి అనుమతించారు కాబట్టి తక్కువ సమయం ఉంది కాబట్టి ప్రస్తుతం అయితే హైదరాబాద్లో వివిధ పనుల కోసం వచ్చిన వారు ఆఫీసులలో, రెస్టారెంట్లలో, షాపింగ్ మాల్స్లో పనిచేసిన వారంతా కూడా ప్రస్తుతం అయితే తమ ఇంటికి సురక్షితంగా చేరుకునే ప్రయత్నం అయితే కనిపిస్తుంది. కొన్ని చోట్ల బస్సులు కూడా ఆర్టీసీ బస్సుల వద్ద కూడా కొత్త హడావుడి అయితే కనిపిస్తుంది. సరిగ్గా 9 గంటలకి కర్ఫ్యూ అమలు కాబోతుంది. రైట్, థ్యాంక్ యూ కిరణ్. పంజాగుట్ట వైన్స్ దగ్గర ఉన్న సిచ్యువేషన్ మా ప్రతినిధి కిరణ్ అందించారు. ఒకసారి మనం కరీంనగర్ వెళ్దాం. కరీంనగర్లో కర్ఫ్యూకు సంబంధించి ఎలాంటి చర్యలు ఉన్నాయి, అలాగే షాపింగ్ మాల్స్, దుకాణాలు అన్నీ క్లోజ్ అవుతున్నాయా లేదా తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. కరీంనగర్ నుంచి మా ప్రతినిధి సతీష్ సిద్ధంగా ఉన్నారు. సతీష్, మొదలు కాబోతుంది. ఇప్పటి వరకు అయితే కొన్ని షాపులు మాత్రం మూసేశారు. పోలీసులు పట్టణంలో ఉన్నటువంటి షాపులన్నీ కూడా మూసివేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూడవచ్చు. ఈ రోజు నుంచి కరోనా వైరస్ ప్రభుత్వం నేపథ్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పెద్ద ఎత్తున పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో కర్ఫ్యూ విధించినటువంటి పరిస్థితుల్లో పోలీసులంతా కూడా ఈరోజు కర్ఫ్యూను పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాటు చేశారు. ఏదైతే ప్రధాన పాయింట్లు ఉంటాయో ప్రధాన పాయింట్ల వద్ద నైట్ 9 తర్వాత అన్ని కూడా బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఈ కర్ఫ్యూలో ప్రతి ఒక్కరూ పాలు పంచుకోవాలి, ఎవరు కూడా ఇళ్ల నుంచి బయటికి రావద్దని చెప్పి ఇప్పటికే అధికారులు ఆదేశాలు కూడా జారీ చేయడం, పూర్తి స్థాయిలో సమాచారాన్ని ప్రజలకు అందించారు. ప్రజలంతా కూడా చాలా హడావిడిగా ఇంటికి వెళ్తున్నటువంటి పరిస్థితి, ఎవరి వారు గమ్యస్థానాలు చేరుకునేటువంటి ప్రయత్నం మాత్రం కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పటికైతే కొన్ని షాపింగ్ మాల్స్ కావచ్చు, హోటల్స్ కావచ్చు, బార్లు, రెస్టారెంట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా మూసివేస్తున్నటువంటి పరిస్థితి చూడవచ్చు. ప్రస్తుతం మనం తెలంగాణ చౌక్లో ఉన్నాం. తెలంగాణ చౌక్లో ఇప్పుడే షాపులన్నీ కూడా మూసివేస్తున్నారు. మరి కాసేపట్లో కర్ఫ్యూ ప్రారంభమవుతున్నటువంటి నేపథ్యంలో షాపులన్నీ క్లోజ్ చేస్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూస్తున్నాము. ఇప్పుడు నిత్యం రద్దీగా ఉన్నటువంటి ప్రాంతాల్లో మరి కాసేపట్లో నిర్మానుష్యంగా మారే పరిస్థితి. ఎందుకంటే వైరస్ ప్రభుత్వం నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్నటువంటి ఆంక్షలను పకడ్బందీగా అమలు చేసేందుకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి అధికార యంత్రాంగం అంతా కూడా పూర్తిగా సమాయత్తం కావడం జరిగింది. వాహనదారులంతా కూడా తమ గమ్యస్థానాన్ని చేరుకునేందుకు ఇప్పటికైతే ప్రయాణాలు కొనసాగిస్తున్నారు. మరి కాసేపట్లో కర్ఫ్యూ మొదలు కాబోతుంది. కర్ఫ్యూ నేపథ్యంలో ఇటు సిటీకి సంబంధించినటువంటి ఎంట్రీ పాయింట్, అదేవిధంగా ఎగ్జిట్ పాయింట్, ప్రధాన కూడళ్ళు ఇవన్నీ కూడా పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేస్తారు. ఎవరైనా అత్యవసరం అయితే తప్పించి అనవసరంగా బయటికి వస్తే మాత్రం ఖచ్చితంగా కఠినంగా వారిపైన శిక్షించే అవకాశం ఉంది. ఇప్పటికే కఠినంగా శిక్ష అమలు చేయడం జరుగుతుంది. ఎవరు కూడా 9 తర్వాత బయటికి రావద్దు, పొద్దున 5 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగుతుందని చెప్పి అధికారులు ఇప్పటికే ప్రచారం చేయడం జరిగింది. దాదాపు పోలీసులు కూడా
ఇప్పటికైతే ప్రధాన కూడళ్లకు చేరుకుంటున్నారు. చాలా షాపులన్నీ కూడా మూసివేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడిప్పుడే సెక్యూరిటీ అంతా కూడా పూర్తిగా అలర్ట్ అవుతుంది. ఎవరైతే బయటకు షాపులు మూసివేయకుండా ఇంకా కూడా ఆలస్యం చేస్తున్నారో వారందరినీ కూడా దగ్గర ఉండి మూసివేయించేటువంటి ప్రయత్నం కూడా కొనసాగుతుంది. ఇక మాస్కులు ధరించకుండా బయటకు వచ్చే వారిపైన కూడా కఠినంగా వ్యవహరించేందుకు కూడా పోలీసులు నిర్ణయం తీసుకోవడం జరిగింది. చాలా కూడా పోలీసులు అయితే పూర్తి స్థాయిలో అలర్ట్ అయ్యారు. కరీంనగర్లో కరోనా సంబంధించినటువంటి పాజిటివ్ కేసులు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో కరోనా కర్ఫ్యూను పకడ్బందీగా అమలు చేసేందుకు చర్యలు చేపట్టడం జరిగింది. ఇప్పటికైతే దాదాపు షాపులు మూతపడుతున్నాయి. మరి కాసేపట్లో పూర్తి స్థాయిలో షాపులు మూసేసి కర్ఫ్యూ కొనసాగే అవకాశం ఉంది. వలి థ్యాంక్ యూ సతీష్. సో మరి కాసేపట్లో రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ మరి అమలు కాబోతోంది. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్లో సుదర్శన్ థియేటర్ దగ్గర ఉన్న సిచ్యువేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి సునీల్ అక్కడి నుంచి లైవ్లో మనకు అందుబాటులోకి వచ్చారు. సునీల్, థియేటర్ షో కంప్లీట్ అయిందా? ప్రేక్షకులందరూ బయటకు వచ్చేసారా? మూసేశారా థియేటర్? తాజా సిచ్యువేషన్ ఏంటి అక్కడ? గానే తెలంగాణ రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ మొదలైందని చెప్పవచ్చు. ఇక 9 గంటల నుంచి తెలంగాణ రాష్ట్రంలో కరోనాను కట్టడి చేయడం కోసం ఈ రోజు నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కర్ఫ్యూను అమలు చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవోను జారీ చేసింది. ఆ జీవో ప్రకారం తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ కూడా నైట్ కర్ఫ్యూను స్పష్టంగా అమలు చేయడం కోసం అన్ని జిల్లా ఎస్పీలతో కమిషనర్లతో డీజీపీ దిశానిర్దేశం చేయడం జరిగింది. ప్రస్తుతం ఆర్టీసీ క్రాస్ రోడ్లో సుదర్శన్ థియేటర్ దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాం. ఇక్కడ ప్రధానంగా 4 షోలు ప్రస్తుతం ప్రతిరోజు 4 షోలు నిర్వహించేటువంటి థియేటర్ యజమానులు ఈరోజు నైట్ కర్ఫ్యూ ఉండడంతో కేవలం 3 షోలు మాత్రమే నిర్వహించి వారందరినీ కూడా పంపించడం జరిగింది. ప్రస్తుతం అయితే మనం చూస్తున్నాం మొత్తం కూడా గేట్ క్లోజ్ చేసి థియేటర్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ని కూడా పంపించడం జరిగిన పరిస్థితి కనబడుతుంది. ఇక రేపటి నుంచి స్వచ్ఛందంగా బంద్ చేసేవారు బంద్ చేస్తారు. వకీల్ సాబ్ సినిమా మినహాయించి మిగిలినటువంటి థియేటర్లతో స్వచ్ఛందంగా బంద్ చేసేయాలని ఇప్పటికే సినిమా సంబంధించి థియేటర్ అసోసియేషన్ కూడా ఒక ప్రకటన కూడా ఇవ్వడం జరిగింది. ఇక థియేటర్ నిర్వాహకులు మనతో మేనేజర్ శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, రేపటి నుంచి థియేటర్లు క్లోజ్ అనే ఒక వార్త వినిపిస్తుంది. మీ సినిమా థియేటర్లు ఈ రోజు నుంచి నైట్ కర్ఫ్యూ ఏ విధంగా కొనసాగుతుంది? ఈరోజు మాకు 3 షోలు నడిపించామండి. 3 షోలు నడిపించాము. మాకు సెకండ్ షో నడిపించద్దని చెప్పారు. చిక్కడపల్లి పోలీస్ సిబ్బంది వచ్చి సెకండ్ షో లేదు వద్దు అన్నారు. మేము బంద్ చేశామండి. తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చిన జీవో ప్రకారం మేము 3 షోలకే పరిమితమయ్యి 4వ షో నడపడం లేదండి. రేపటి నుంచి సినిమా థియేటర్లు మొత్తం క్లోజ్ చేయాలని అసోసియేషన్ డిక్లేర్ చేయాలి. మీకు ఏమైనా సమాచారం ఉంది? మాకేం సమాచారం లేదండి. ఇక మాకు 3 షోలు జీవో ప్రకారం మేము యథాప్రదంగా నడిపిస్తున్నాం. అంటే థియేటర్లో ఎలాంటి మాస్కులు కానీ శానిటైజర్ కానీ ఏమైనా తీసుకున్నారా? శానిటైజర్లు, సోషల్ డిస్టెన్స్ 5 మీటర్లు 4 మీటర్లు దూరం ఇచ్చుకుంటే మేము ముందుకెళ్తున్నాం. గతంలో కూడా 9 నెలల దాకా సినిమా థియేటర్లు బంద్ అయింది. ఇప్పుడు కూడా మళ్ళీ నైట్ కర్ఫ్యూ. దీనివల్ల మీకు ఎలాంటి ప్రభావం పడుతుంది? చాలా ప్రభావం బాగా పడ్డదండి. ఇప్పటికే వకీల్ సాబు సూపర్ డూపర్ హిట్ సినిమా, అది మధ్యలోనే కరోనాతో చాలా తగ్గిపోయిందండి. ఈరోజు సెకండ్ షో కూడా నిలిపివేశారు. ముందుగానే బుక్ చేసుకున్న పరిస్థితి ఏ విధంగా ఉంది? ముందుగా వాళ్ళు చూసి పొద్దున జీవో టీవీలో చూసి వెంబడే వాళ్ళు బుక్ చేసుకోలేదండి. చాలా మంది ఆగిపోయినారు. కొందరు బుక్ చేసుకున్న వాళ్ళకి మేము రిటర్న్ చేస్తున్నాం. అట్లా ఇది చూస్తున్నాం. వాళ్ళు ప్రస్తుతం అయితే థియేటర్లు దాదాపు 12 గంటల వరకు ఒక సందడి వాతావరణం ఉన్నటువంటి థియేటర్లు మొత్తం కూడా ఇప్పటికే క్లోజ్ చేయడం జరిగింది. నైట్ కర్ఫ్యూ 9 గంటల నుంచి మొదలయ్యేటువంటి నైట్ కర్ఫ్యూ 8 గంటల నుంచే స్టార్ట్ అయిందని చెప్పవచ్చు. ఇప్పటికే నగరంలో ఉన్నటువంటి అన్ని థియేటర్స్ కూడా మొత్తం కూడా క్లోజ్ చేయడం జరిగింది. మరోవైపు షాపింగ్ మాల్స్, బార్ అండ్ రెస్టారెంట్లు, అదేవిధంగా కొన్ని మల్టీప్లెక్స్ థియేటర్స్ అన్నింటి కూడా ఇప్పటికే క్లోజ్ చేయడం జరిగింది. ప్రజలందరూ స్వచ్ఛందంగా ఈ యొక్క నైట్ కర్ఫ్యూలో పోలీసులకు సహకరించాలి. ఎవరిపై కూడా దురుసుగా ప్రవర్తించడానికి వీల్లేదంటూ కూడా ఇప్పటికే తెలంగాణ పోలీస్ బాస్ అందరికీ ఎస్పీలకి కమిషనర్లకు దిశానిర్దేశం చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే నైట్ కర్ఫ్యూ యథావిధిగా స్వచ్ఛందంగా కొంతమంది షాపింగ్ మాల్స్ కావచ్చు, సినిమా థియేటర్లో ఇప్పటికే మూసివేయడం జరిగింది. వాళ్ళందరినీ కూడా పంపించడం జరిగింది. అయితే నైట్కి సంబంధించినటువంటి రవాణా సంబంధించినటువంటి ఎమర్జెన్సీ అసెన్షియల్ సర్వీస్ ఏదైతే ఉన్నాయో అంబులెన్స్ కావచ్చు, సంబంధించినటువంటి ల్యాబ్ సర్వీసెస్, ఐటీ సంబంధించినటువంటి పెట్రోల్ బంకులు, పాల వ్యాపారం వీళ్ళకి సంబంధించిన వాటి మాత్రం కొంచెం మినహాయింపు ఇవ్వడం జరిగింది. వారి మాత్రం వారి యొక్క ఐడి కార్డులు, గుర్తింపు కార్డులు
చూపించి వారందరూ కూడా వెళ్ళిపోవచ్చు అని మాత్రం పోలీసులు కూడా సూచిస్తారు. మొత్తం మీద ఈ రోజు నుంచి నైట్ కర్ఫ్యూ అమల్లో ఉంటుంది కాబట్టి ప్రజలందరూ పోలీసులకు సహకరించాలి. ఎవరు కూడా దురుసుగా ప్రవర్తించడం వీల్లేదు. ఒకవేళ మీరు మీ ఐడి కార్డు చూపించి స్వచ్ఛందంగా మీ ఇళ్లకు వెళ్ళాలి. కరోనాని కట్టడి చేయడం కోసమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఈ విధంగా చర్యలు తీసుకుంది కాబట్టి ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా సహకరించాలని మాత్రం పోలీసులు కూడా చెప్తున్నారు. ఈ రోజు నుంచి ఇప్పటికే నైట్ కర్ఫ్యూ కూడా మొదలైందని చెప్పవచ్చు. వలి థ్యాంక్ యూ సునీల్.